వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ వచ్చి రాగి పిండితో నూనె అప్పాలు లేదా రాగి బూరెలు. ఈ నూనె పోలేల్ని పాకంతో పని లేకుండా ఎంతో ఈజీగా చేసేయచ్చు. అలాగే ఈ రెసిపీని చాలా త్వరగా కూడా చేసేయవచ్చు. ఇప్పుడు చేసుకునేలా బియ్య పిండితో గోధుమ పిండితో కాకుండా రాగి పిండితో ఇలా హెల్తీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు తయారు చేసుకుని ఈ రాగి అప్పాలని ఆలస్యం లేకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఇక్కడ తీసుకుంటున్న గ్లాస్తో 2 గ్లాసుల దాకా రాగి పిండిని తీసుకోవాలి. నేను డైరెక్ట్గా పట్టించిన పిండిని తీసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసిన సగం ఎండు కొబ్బరిని అలాగే 4 యాలకులను వేసి బరకగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టకుండా తురిమిన కొబ్బరిని కూడా వాడవచ్చు. ఇప్పుడు దీన్ని ముందుగా తీసుకున్న రాగి పిండిలోకి వేసి 2 to 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. కొబ్బరి పొడి వేయడం వల్ల నూనె పోలేలకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలిపాక పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులోకి 1 గ్లాసు తురిమిన బెల్లాన్ని వేయాలి. ఇక్కడ 2 గ్లాసుల పిండికి 1 గ్లాసు బెల్లాన్ని తీసుకుంటున్నాను. బెల్లంలోకి 3/4 గ్లాసు వాటర్ పోయాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరగనివ్వాలి. మొత్తం కరిగేలా కలుపుతూ ఉండాలి. చూడండి, బెల్లం అంతా కరిగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉండగానే డస్ట్ పార్టికల్స్ ఏం లేకుండా ఇలా జాలితో పిండిలోకి వడపోయాలి. ఇక్కడ మీరు చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీన్ని ఉండలేం లేకుండా స్పూన్తో కలపాలి. నేను తీసుకున్న వాటర్ నాకు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ బెల్లం నీళ్ళు సరిపోకపోతే కొన్ని వాటర్ కూడా వేసి కలుపుకోవచ్చు. పిండిని తడుపుకునేటప్పుడు కొంచెం మెత్తగానే ఉండాలి, లేదా అప్పాలు గట్టిగా వస్తాయి. పిండిని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా చేస్తే అప్పల్లా రావాలి. ఇలా వస్తే పిండి మనకు మెత్తగా వచ్చినట్టే. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ రౌండ్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతులపై వత్తాలి, లేదా ఒక కవర్ పైన అయినా తడి చేస్తూ ఇలా వత్తుకోవాలి. ఇలాగే పిండిని మొత్తం అప్పల్లా వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఫ్రైకి సరిపడే ఆయిల్ పోసి ప్లేన్లో ఆయిల్ని వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడైందో లేదో చిన్న పిండి ముద్దను వేసి చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకున్న అప్పాలని ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వేయాలి. వీటిని ఒక సైడు కాలాక ఇంకో వైపుకి తిప్పుకోవాలి. రాగి పిండి కూడా డార్క్ కలర్లో ఉంటుంది కాబట్టి కాలిందో లేదో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కాలిన తర్వాత నూనె అంతా పోయే వరకు పక్కన కొద్దిసేపు పట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న మిగతా వాటిని కూడా నూనెలో వేసి 2 వైపులా మంచిగా కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, రాగి పిండితో నూనె పోలేలు రెడీ అయినట్టే. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో రాగిపిండి బెల్లం యాడ్ చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. చూసారు కదా వీటిని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మరి మీరు కూడా ఈ హెల్దీ నూనె పోలల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. వీటిని అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా వీడియోను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.